అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యాపార వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి పొద్దుటూరు ఇప్పుడు మోసాలకు కూడా అడ్డగా మారిందన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అక్కడ ఏర్పాటు చేసినటువంటి జంకా జ్యోతి ఫుడ్స్ కంపెనీ. ఈ సంస్థ P4 విధానంతో ఎవరైతే పెట్టుబడులు పెడితే వారికి లాభాన్ని ఇస్తామంటూ కూడా, అంటే P4 విధానం ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం విద్యా సంస్థలకు P4 విధానాన్ని అమలు చేస్తున్న వైద్య విద్యకు సంబంధించి అదే తరహాలో కూడా ఇక్కడ జంకా జ్యోతి ఫుడ్స్ సంబంధించినటువంటి ఇది ఇక్కడ అన్ని రకాల తినుబండారాలతో పాటు కాయగూరలు, కూరగాయలు అన్నీ కూడా పండించి విక్రయిస్తూ ఉంటారు. అయితే దీంట్లో పెట్టుబడులు పెడితే మీకు ఇంత లాభం ఇస్తామంటూ కూడా వాళ్ళను కూడా పార్ట్నర్షిప్ తరహాలో చేర్చుకున్నారు. అయితే ఈ రకంగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కూడా ఈ సంస్థకు సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తుంది. అయితే కోట్ల రూపాయల వసూలు చేసి ఆ తర్వాత అడిగిన వారికి డబ్బులు ఇవ్వకుండా ఉడాయించినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో, అదేవిధంగా ఏపీలో చిలకలూరుపేటలో కూడా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అక్కడున్నటువంటి వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొంతమందికి జీతాలు ఇస్తున్నారు, కొంతమందికి వేతనాలు ఇవ్వడం లేదన్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇంత పెద్ద ఎత్తున ఘరానా మోసం జరుగుతున్నా కూడా పోలీసులు ఈ వ్యవహారంపై ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది కొంత అక్కడక్కడ అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి జ్యోతి ఫుడ్స్ P4 విధానంతో పెట్టుబడులు పెట్టింది. ఆ పెట్టుబడులు పెట్టిన తర్వాత కోట్ల రూపాయలు దండుకున్నాక ఎగగొరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బాధితులు కూడా లబోదిబ్బోమంటున్నారు. ప్రొద్దుటూరు కేంద్రంగా జరుగుతున్నటువంటి వ్యవహారంపై పోలీసులు ఎందుకు నిఘా పెట్టారు అంటే, ఓ రకంగా మోసాలు జరుగుతున్నా కూడా ఎవరైతే సంస్థలు రకరకాల ఆశలు చూపి వారిని లోబర్చుకొని ఆ తర్వాత పెట్టుబడులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఈ సంస్థకు ఉన్నటువంటి ఫర్మ్స్ ఏమున్నాయి, అదేవిధంగా సంస్థకు లాభాలు ఎన్ని ఉన్నాయి, గతంలో ఈ సంస్థకు ఎలాంటిది అన్నటువంటి కోణంలో ఎవరు ఆలోచించడం లేదు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా తమకు లాభం వస్తుందంటే మాత్రం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. అలా ముందుకు వచ్చినటువంటి వాళ్ళే దాదాపు 7 కోట్ల రూపాయలతో ఉడాయించారు. అయితే ఉడాయించినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారం బయటికి పొక్కినా కూడా ఎక్కడే కానీ ఈ వ్యవహారం అంటే బయటకు పొక్కకుండా కొంత తొక్కివేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారంలో అటు పెద్ద ఎత్తున ఆ సంస్థ వద్దకు వెళ్ళి అక్కడ ఆందోళన చేశారు. ఆందోళన చేసినప్పుడు కూడా ఎక్కడే కానీ వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు అన్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇలా ఘరానా మోసాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా పోలీసులు వీటిపైన నిఘా ఉంచి, అదేవిధంగా ఏదైతే నయా మోసానికి తెరలేపినటువంటి వారిని పై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి వాదన అటు బాధితుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. నా ఎంటర్టైన్మెంట్ పర్సన్స్, నా మార్కెటింగ్ బ్రాండ్ క్రియేట్ చేసిన మొత్తం నా ఎంప్లాయీసే. అందుకు ఇంతమంది ఎంప్లాయీస్ తీసుకొని మనము ఓవరాల్ గా పొద్దుటూరులో ప్రతి లొకేషన్ లో ఇది ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారా తీసుకెళ్తున్నాం. ఇట్లా మన దగ్గర ఉన్న నాటుకోడి, కంజులు, కుందేళ్లు, పాతలు, యాక్చువల్లీ ఇంత పెద్ద సెక్టార్ లో రియల్ గా జ్యోతి ఫుడ్స్ అనేది ఏం చేస్తుంది ఏందనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇన్వెస్టర్ల కోసం కావచ్చు, ఎంప్లాయీస్ కోసం కావచ్చు, లేకుంటే నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకు మేము టైం వేస్ట్ చేయొద్దు, మీరు ఇన్నిసార్లు కాల్ చేయొద్దు, పచ్చళ్ళ కోసం ఇంత డిస్కస్ చేయొద్దు. అసలు మన బిజినెస్ అనేది ₹2 బిజినెస్ కాదు, పచ్చళ్ళ బిజినెస్ కాదు. మన బిజినెస్ ఎప్పుడు కూడా పచ్చళ్ళు కాదండి. ఇలా మనం అన్ని రకాల మీట్లు కట్ చేశాక మిగిలిపోతే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టే ఆలోచన లేక మేము పచ్చడి చేస్తున్నాం తప్ప పచ్చడి కోసము మనం మీట్ తీసుకొని పచ్చడి చేసే ఆలోచన లేదు. ఇంతవరకు మనకు ఎక్కువ సేల్ ఉండేది ఏంటంటే, ఒక కస్టమర్ గానీ ఇన్వెస్టర్ గానీ చెప్పేది ఏంటంటే, మనకు రెగ్యులర్ సేల్ ఉండేది. సండే వస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఆదివారము ఇప్పుడున్న చికెన్ లో గానీ మటన్ లో గానీ ఏదో ఒక ఐటమ్ అయితే కొంటారు. ఖచ్చితంగా సండే వస్తే కావాలా. అదే 1 మంత్ లో ఒకసారి కూడా పచ్చడి తినొచ్చు, తినకపోవచ్చు. కాబట్టి పచ్చడి అనేది ఉన్నప్పుడు నేను అమ్మితే నాకు ఉపయోగం ఏంది? మనం చేసేది ఏంటంటే మొత్తం కమర్షియల్ బిజినెస్ అనమాట, కంప్లీట్ కమర్షియల్ బిజినెస్. మనకి ₹10 తక్కువ వచ్చినా సరే, డిమార్ట్, బిగ్ బజార్ లాగా ₹10 తక్కువ వచ్చినా సరే మిగతా ఐటమ్ మొత్తం ఎందుకు రేపు పొద్దున టమాటా ₹160 కేజీ ఉంటుంది.
ఉండొచ్చు. 160 కేజీ ఉన్నప్పుడు కూడా నేను 100 గ్రామ్స్ టమాటా ఫ్రీ ఇస్తాను. మా బ్యాకప్ ప్లానింగ్ ఏంటంటే ఈ టమాటాను మనం కొనొద్దు, మనం ఫార్మింగ్ చేయాలి, ఒక రైతుకి హెల్ప్ చేయాలి, అగ్రికల్చర్ ని పెంచాలి, అగ్రికల్చర్ ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే మేకలు మనమే పెంచాలి, టమాటా మనం పెంచాలి, ఉల్లిగడ్డలు. అంటే ఇందులో వచ్చే ప్రతి ఐటము రైతు దగ్గర నుండి మనం కొనడం గానీ, మనమే ఒక రైతుగా తయారంటే చదువుకున్న ప్రతి స్టూడెంట్స్ ని ఒక ఫార్మర్ కింద రెడీ చేస్తున్నాను నేను. ఈ ఫార్మర్ తో ఈ బిజినెస్ చేపిస్తాను. ప్రతి ఒక్కరు ఏఐ, చాట్ జీపీ, ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని ప్రతి దాని మీద ఫోకస్ చేస్తున్నారు కానీ తినే తిండి మీద ఎవ్వరు ఫోకస్ చేయట్లేదు. సటన్ పీరియడ్ లో మీకు తిండి దొరకదు, గుర్తుపెట్టుకోండి. సటన్ పీరియడ్ లో అంటే ఈ మేక కట్ చేయడానికి ఈజీగా మీకు ఎంత టైం పడుతుంది? 1 గంట హార్డ్లీ. బట్ ఇదే మేకను మీరు తీసుకొచ్చి పెంచి పెద్ద చేయాలంటే 6 నెలల టైం పడుతుంది. 6 నెలలు కష్టపడే ఓపిక లేదు కానీ మనం తినడానికి మాత్రం ఓపిక ఉంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో చదువుకున్న ప్రతి స్టూడెంట్స్ ని ఒక ఫార్మర్ కింద కన్వర్ట్ చేయాలన్న ఉద్దేశంతో స్థాపించబడిందే. నా పేరు లక్ష్మి అండి. నేను హైదరాబాద్ నుంచి జక్కా పెద్దన్నకి ఇంటికి దగ్గరగానే, దగ్గర అంటే దగ్గర కాదు, కొంచెం దూరంగానే ఉంటాము. కానీ యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసి ఇట్లాగా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ప్రచారం చేశాడు. ఎక్కడ మాకు అనుమానాస్పదంగా అతను పారిపోయే వ్యక్తి అని కూడా మాకు అనిపించలేదు. కానీ మేము హైదరాబాద్, తెలంగాణ నుంచి కూడా మేము అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాము. 5 CR అని వచ్చింది. మా గ్రూప్ నుంచి 1 crore పైన వెళ్ళింది. నేను నా పర్సనల్గా నేను జీడిమెట్ల పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో ఇచ్చుకున్నాను కంప్లైంట్. ఇక్కడ కూడా ఇమ్మని మా గ్రూప్ సభ్యులు కోరంగా మేము ఒక 5 మంది ఇక్కడికి వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ప్రెస్కి కూడా ఇస్తున్నాము. డబ్బులు ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని డబ్బులు ఇప్పుడు కనిపించకుండా వెళ్ళిపోయాడు. నేను 8 lakhs పెట్టాను. ఒకసారి 60,000కి 3 monthsకి 19,000 వేశాడు. నేను కడప జిల్లా నుంచి వచ్చాను. నా పేరు శంకరయ్య. ఈ జక్కా పెద్దన్న అనే అతను జ్యోతి ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసినాడు పొద్దుటూరులోన. అందరికీ ఒక యూట్యూబ్ పెట్టేసి యూట్యూబ్లోన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వచ్చాను, చాలామందికి లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, ఈ విధంగా అందరూ వ్యాపారం లాభం ఇద్దరిది అని చెప్పేసి ఈ విధంగా డబ్బులందరూ చాలామంది ఇన్వెస్ట్ చేయించుకొని ఇప్పుడు అతను పారిపోయినాడు. ఎక్కడున్నా తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. దాని ఫ్రెష్ కూడా చెప్తా ఉన్నాం. లేదు, 2,300 అమౌంట్ వచ్చింది రిటర్న్ అంతా. మా చిలకలూరుపేట 1,30,000 పెట్టాను. నా పేరు శ్రీనివాసరావు. మేము మామూలుగా చిలకలూరుపేటలో కేసు పెట్టాము. అయినా గ్రూపులో వాళ్ళందరూ వస్తున్నారని వచ్చాను. నేను కూడా మామూలుగా కేసు పెట్టాము పోలీస్ స్టేషన్లో. అంటే నాకు 30,000 కొడితే 6,900 3 నెలలు వడ్డీ కట్టాడండి. తర్వాత అది నమ్మి ₹1,00,000 పెట్టాను. ఆ ₹1,00,000 ఇంతవరకు కొట్టలేదు. జూన్ 20 కొట్టాను. ఇప్పుడు ఇంతవరకు వడ్డీ కొట్టలేదు. అతను పోయిన నెల 27వ తారీఖు ఇంట్లో చెల్లి పెట్టి వెళ్ళిపోయాడంట. అందరు టార్చర్లు పెడుతున్నారని ఇక జరిగింది. ఇక అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.